లోక్సభలో రాజకీయాలు ముదురుపా కనపడ్డాయి. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి ప్రతిపక్షాలు. అవిశ్వాసం తేలేదాకా సభకు హాజరు కావద్దని ఓం బిర్లా నిర్ణయించుకున్నారు. మరోవైపు ప్రధానమంత్రిని ఘెరావు చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ మహిళా ఎంపీల వీడియో విడుదల చేసింది బీజేపీ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి విపక్షాలు. లోక్సభ సెక్రటరీ జనరల్ కు నోటీసులు అందించారు కాంగ్రెస్ ఎంపీలు. రూల్ 94C కింద స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. దీనిపై విపక్ష పార్టీలకు చెందిన 118 మంది సభ్యులు సంతకాలు చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. స్పీకర్ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇచ్చింది. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 100 మంది ఎంపీలు సంతకాలు అవసరం. ప్రస్తుతం 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అంతకుముందు కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన భేటీలో టీఎంసీ, డీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ ఇతర పార్టీలు పాల్గొన్నాయి. స్పీకర్పై అవిశ్వాసానికి 100 మంది ఎంపీల సంతకాలతో 14 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. మలి విడత బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉంది. మలి విడత సెషన్ ప్రారంభమయ్యే మార్చి 9న అవిశ్వాసంపై చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. విపక్షాల అవిశ్వాస తీర్మానం వేళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ఫలితం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చతో పాటు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఏదో ఒకటి తేలాకే సభకు రావాలని స్పీకర్ నిర్ణయించుకున్నారు. అందుకే లోక్సభ నుంచి వెళ్లిపోయారు. ఈ నెల 13తో బడ్జెట్ సమావేశాల మొదటి విడత ముగియనుంది. లోక్సభలో ప్రధాని మోడీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు. విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధానిని సభకు రావద్దని సూచించినట్లుగా ఆయన తెలిపారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అలాంటి ప్లాన్ ఏదీ తాము చేయలేదని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. అయితే బ్యానర్తో ప్రధానమంత్రిని ఘెరావు చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ మహిళా ఎంపీల వీడియోను పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్లో పోస్ట్ చేశారు. పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించారని రిజిజు ఆరోపించారు. ఈ నెల 4న రాష్ట్రపతి ప్రసంగానికి, ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిన సమయంలో సాయంత్రం 5 గంటలకి ఈ ఘటన జరిగింది. అయితే తమ దగ్గరకొచ్చిన మహిళా ఎంపీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రులు. చేతులెత్తి నమస్కారం చేశారు. మరోవైపు స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ మహిళా ఎంపీలు లేఖ రాశారు. లోక్సభ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సభా మర్యాదలు, పార్లమెంట్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రవర్తనను సహించరాదన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటుందని లేఖలు తెలిపారు బీజేపీ మహిళా ఎంపీలు.